అందరికీ జై శ్రీరామ్ అండి. హిందువుల్లోనే చాలామంది శివుడు విష్ణువు అని చెప్పి అనాదిగా కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. శైవుల్లో చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే శైవులు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆయన్ని కొలుస్తారు, నాలాంటి వాడు రాముణ్ణి కొలుస్తాడు. సో చాలామంది పోయింది, కానీ వైష్ణవుల్లో చాలామంది శివనింద చేస్తున్నారండి. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ వ్యవస్థలో చాలామంది శివనింద చేస్తున్నారు. శివుడి మీద జోక్స్ వేయటము అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు కూడా ఇలాగే శివుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన గురుతుల్యులు, నేను ఆయనకి నమస్కరిస్తాను. కాకపోతే ఆయన ఏమన్నారంటే, వైష్ణవులు శివుడిని ఎందుకు పూజించరు అంటే, శివుడు అశితోషుడు, అల్ప సంతోషి. అంటే శివ అనగానే ఆయన సంతృప్తి పడిపోయి రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే భస్మాసురుడికి నేను ఎవరి తల మీద అయితే చేయబెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పి అడగంగానే వరం ఇచ్చేశాడు. ఆయనేమో నీ మీద ప్రయత్నిస్తా అనేటప్పటికీ ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, అలా పరిగెట్టాడు అని చెప్పి కొన్ని అంటే ఇలాంటివేవో చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, శివుడు సర్వసాక్షి, ఆయనకి ఏం జరుగుతుందో తెలీదా? కానీ మహిషి అనే ఆమె, మహిషాసురుడి సోదరి, ఇద్దరు పురుషుల కలయిక వల్ల పుట్టిన వాడే నన్ను సంహరించాలి అని చెప్పి, చంపాలి అని చెప్పి ఆమె వరం కోరుకుంది. సో ఈ వరం కోసం, ఈ వరాన్ని నెరవేర్చడం కోసం శివకేశవులు ఆడినటువంటి లీలా వినోదం ఇది. ఆయనకి తెలుసు ఏంటనేది. ఆ విష్ణుమూర్తి మోహిని అవతారంలో వస్తాడని తెలుసు. వారిరువురికి కలిగిన సంతానమే అయ్యప్ప స్వామిలాగా వచ్చి ఆ భస్మాసురుడు, ఈ మహిషాసురుడి చెల్లెనటువంటి మహిషిని సంహరించాలని తెలుసు. సో ఆయనకి తెలియంది ఏముంది చెప్పండి? పరమేశ్వరుడు సర్వసాక్షి ఆయనే కదా, ఆది అనాది అన్నీ ఆయనే. సో ఆయనకి తెలియంది ఏముంది చెప్పండి? అలాగే విష్ణుమూర్తి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. ఇప్పుడు రాముడిలాగా వచ్చినప్పుడు ఆయన ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఆయనకు సహాయం చేయడానికి. మనం ఒకసారి ఆలోచించండి, ఆంజనేయ స్వామి కనుక సుందరకాండ, ఆంజనేయ స్వామి కనుక సముద్ర లంఘనం చేసి సీతమ్మ వారిని కనుక్కోకపోయి ఉంటే రాముడికి ఎంత సహాయము తక్కువయ్యేదా చెప్పండి? కాబట్టి శివుణ్ణి నింద చేయటం ఆపండి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివహృదయం విష్ణు విష్ణుర్హోచదయం శివ, యథాశివమయ విష్ణు రేమ విష్ణుమయ శివ అని చెప్తోంది వేదం. అంటే ఏంటంటే శివాయ విష్ణు రూపాయ, శివుడు విష్ణు రూపంలో ఉంటాడు, విష్ణు శివరూపంలో ఉంటాడట. శివుడు హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. దీనికి నేను చెప్పాను కదా, ఎప్పుడు శివుడు రామనామం చేస్తూ ఉంటాడని. అంటే శివుడి హృదయం ఎప్పుడూ విష్ణువు అవతారమే ఆయన ధ్యానిస్తూ ఉంటాడు మనస్సులో. అలాగే మనం చిదంబరం పతంజలి మహర్షి ఆయన ఉద్భవం చూస్తే విష్ణుమూర్తి బరువెక్కిపోతూ ఉంటాడు అనమాట. ఆదిశేషుడు మోస్తూ ఉంటాడు కదా విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి బరువెక్కిపోతూ ఉంటాడు. ఏమిటి నాయన అంత బరువెక్కిపోతున్నాను, నేను కూడా మోయలేకపోతున్నానంటే, పరమశివుడు తాండవాన్ని చూస్తున్నాను, ఎంత మనోహరంగా ఉంది, దానివల్ల నేను బరువు పెరిగిపోయాను అని చెప్పినప్పుడు, అంత సుందరంగా ఉంటుందా స్వామి శివుడు తాండవం అంటే? అవును ఆయన అంటే, మరి నేను ఎలా స్వామి చూసేది అంటే, ఆయన పతంజలి మహర్షిలాగా అవతరిస్తాడనమాట. అందరూ అన్నీ వాయిస్తూ ఉంటారు, డమరుకాలు, నంది, వీళ్ళంతా అన్నీ వాయిస్తూ ఉంటారు, అన్ని వాద్యాలు. ఈయన మాత్రం పాపం ఏం చేయలేడు, పాము కదా, ఏమీ చేయలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే, ఆయనకి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకొని ఆయన నాట్యం ఆడేటప్పుడు ఆయన దానికి పాదానికి చుట్టుకుంటే అన్న నేను కనీసం అలా ఉపయోగపడతాను అని చెప్పి ఆయన పాదానికి చుట్టుకుంటే శివుడు ప్రసన్నుడయ్యి ఆయన ఆభరణంగా స్వీకరిస్తాడు. సో అది పరమశివుడు అంటే. అలాంటి వేదంలో శివుడు విష్ణువు అన్నీ ఒకటే, ఇద్దరు ఒకటే. వీళ్ళిద్దరికీ భేదం చూసిన వాళ్ళకి నరకంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అని అంత స్పష్టంగా చెప్తుంటే, ఇవాళకి కూడా వైష్ణవులు ఇస్కాన్ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ శివుడి మీద జోక్స్ చేస్తూ, మీరు చేసేదానికి మీ విష్ణువు అసలు కొంచెం కూడా సంతోషించడు అనమాట. ఎందుకంటే ఆయన అసలు ఫస్ట్ శివభక్తుడు ఎవరు అంటే విష్ణుమూర్తే. అలాగే ఫస్ట్ విష్ణు భక్తుడు ఎవరంటే శివుడే. సో విష్ణువుని చేరుకోవాలంటే
శివుడి సహకారం కావాల్సిందే. అంటే విష్ణువుని చేరుకోవటం కోసం శివుడే మనకి మార్గాన్ని సుగమం చేస్తాడు. అలాగే శివుణ్ణి చేరుకోవడానికి విష్ణువు మార్గాన్ని సుగమం చేస్తాడు. ఎందుకంటే మొదటి భక్తులు వాళ్ళే కదా. సో వాళ్ళు చేరుకున్న మార్గాన్ని మనలాంటి వాళ్ళు కూడా చేరుకోవటం కోసం వాళ్ళు సుగమం చేస్తారు ఆ మార్గాన్ని. మనం ఎప్పుడైతే ఈ శివ కేశవుల భేదంతో మనం కొట్టుకుంటూ ఉన్నామో పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ శైవుల్లో చాలా తక్కువ ఉందన్నమాట. శైవుల్లో అసలు విష్ణునింద చేయరు. కానీ నేను చూసింది ఏంటంటే చాలామంది వైష్ణవులు శివనింద చేయటము, శివుని తక్కువ చేయటము, అంటే జోక్స్ వేయటము ఈ ఇస్కాన్ దాంట్లో కూడా చూస్తూ ఉంటాను. నాకు చాలా బాధ కలుగుతుంది. అంటే నాకేం భేదం లేదు. నేను పుట్టడం శైవుడిగా పుట్టినా సరే నేను రాముని పూజిస్తాను. అలాగని సాయంత్రం పూట రుద్రాభిషేకం కూడా చేసుకుంటాను. సో నాకు ఇద్దరికీ తేడా లేదు. ఇంకా చెప్పాలంటే హరిహర స్వరూపుణ్ణి ఆరాధిస్తాను నేను. ఇప్పుడు రాముని ఆరాధిస్తున్నానంటే ఆటోమేటిక్గా శివకేశవులను ఇద్దరిని ఆరాధిస్తున్నట్టు. ఎందుకంటే రాముని ఆరాధించినప్పుడు ఆంజనేయ స్వామి లాగా ఉంటారు కాబట్టి నేను శివకేశవులు ఇద్దరిని సమానంగా ఆరాధిస్తున్నాను నేను. అలాగా గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటివి చెప్తూ ఉండడం కొంచెం బాధ కలిగిస్తుంది. ఇటు ఇస్కాన్ వాళ్ళు కూడా గురుస్థానమే కదా. వాళ్ళు కూడా ఇలా శివపురాణంలో కూడా కామెంట్లు చేయటము అని చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే మీ దగ్గర కానీ ఇలాంటి వీడియో కనుక వస్తే మీరు దాని మీద రియాక్ట్ అవ్వండి. అలాగే శివకేశవుల అభేదాన్ని చాటండి. జై శ్రీరామ్.